హలో గాయ్స్, ముందుగా అయితే ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరూ ఈ వీడియోని మాత్రం పూర్తిగా చూసేయండి. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ధర్మ టైగర్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే మనం శ్రీ సత్తా జిల్లా గొట్లూరులో అయితే ఉన్నామండి. గొట్లూరు గ్రామంలో ఉత్తమాన్ పరస దగ్గర అయితే ఉన్నాము. చాలా అద్భుతంగా జరుగుతుంది. ఇక్కడ ఎంతో మంది జిల్లాల వారీగా ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి, ఎక్కడైనా స్కిప్ చేయొద్దండి. ఇక ఉత్తమాన్ పరస దగ్గరికి అయితే వెళ్ళిపోదామండి, రండి.
శ్రీ శ్రీ గొట్లూరు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం అయితే ఉన్నాము. ఈ రోజు ఇక్కడ విశేషంగా ఉత్తమాన పరిస్థితి అయితే జరుగుతుందండి. ఇది 11వ శతాబ్దం కాలం నాటిదని ఇక్కడ ఉన్నటువంటి పూజారి గారు మరియు ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు గాని ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని అయితే తెలియజేశారు. మరియు ఈ దేవాలయానికి పురాణంగా ఏమేమి చరిత్ర ఉందో ఇక్కడ ఉన్నటువంటి అక్క గారిని అడిగి తెలుసుకున్నాము. నమస్తే అక్క. అక్క, ఇక్కడ ఉన్నటువంటి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఈ స్వామివారి ఆలయ చరిత్ర కూడా తెలియజేయండి. ఆంజనేయ స్వామి పూర్వ దేవస్థానము. ఈయనను జయమేమ జయ అనే మహారుషి ప్రతిష్ఠించాడు. దగ్గరికి రండి. క్రీస్తు శకం 13వ సంవత్సరంలో నాటి కాలంలో ప్రతిష్ఠించబడినది. అనేకమైన పూజా విశేషాలు జరుగుతుంటాయి. కార్తీక మాసం, శ్రావణ మాసము విశేష పూజలు కూడా జరుగుతాయి. ఈయన శ్రీకృష్ణ దేవరాయల ఆధ్వర్యంలో ప్రతిష్ఠించడం జరిగినది. అంతేకాకుండా శ్రావణ మాస విశేషాలు, దసరా ఉత్సవాల స్వామి గ్రామోత్సవము జరుగుతుంది. అది ఎప్పుడెప్పుడు ఈ శ్రావణ పౌర్ణానికి, కార్తీక పౌర్ణానికి రథోత్సవము, గ్రామోత్సవము కూడా జరుగుతుంది. ఈ స్వామికి ప్రత్యేకంగా ఏమి కోరుకుంటే ఏమేమి జరుగుతాయక్క? స్వామి దగ్గర విశేషంగా సంతానము మరియు ఆరోగ్యము, ఐశ్వర్యము అన్ని లభించేటట్టుగా ఈయన ప్రసాదిస్తాడు. మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటూ ఆయన అన్ని వరాలు మనకు లభించేటట్టుగా చేకూరుస్తారు. ఇక్కడ ప్రధానంగా భక్తి ముఖ్యం. ఆ భక్తి వల్ల అన్ని ఆయన మనకు చేకూరుస్తాడు. ఈ ఆలయంలో ఏమన్నా విశేషంగా ఏమన్నా రహస్యం? ఈ ఆలయానికి చుట్టూ స్తంభాలు ఉన్నాయి. ప్రతి స్తంభానికి ఒక ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించారు. అలాగే స్తంభాల ముందర కూడా మక్ష, వరాహ అలాంటి మక్ష యంత్రాలు కూడా పూర్వం నుంచి ఇవన్నీ లిఖిత పూర్వకంగా చెక్కబడి ఉన్నాయి. కనిపిస్తాయి. మనం చూస్తే పైన కూడా చూస్తే కనిపిస్తుంది. ప్రతి ఒక్క స్తంభానికి స్వామి రూపంలో ఏదో ఒక విగ్రహం మనకు కనిపిస్తుంది. మనం మనస్ఫూర్తిగా చూస్తే ఖచ్చితంగా కనిపిస్తాడు. అంతేమా ఈ స్వామి గురించి. మరియు ఇది శ్రీకృష్ణ దేవరాయ కాలం నాటి కానీ 11వ శతాబ్దం కాలం నాటి అని ఇక్కడ ఉన్నటువంటి అక్కగారి మాటలను కూడా తెలుసుకున్నామండి. ఈ దేవాలయానికి ఎవరైనా సరే ఇక్కడ జరుగుతున్న గ్రామోత్సవం అనేది ఇక్కడ చాలా అద్భుతంగా జరుగుతుంది. ఇక్కడ చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా ఈ దేవాలయం అయితే సందర్శిస్తూ ఉంటారు. ఇక్కడ అద్భుతంగా, అమోఘంగా ఉత్తమాన పరిస్థితి అయితే ఈ జిల్లాలోనే ఎక్కడే కానీ అంత జనాభా అయితే ఎక్కడే కానీ అయితే కనిపించారండి. ఈ ఊళ్ళో మాత్రం ప్రత్యేకంగా ఎంతో మంది ఇక్కడికి వచ్చి కోలాహలంగా జరుపుకుంటారు. చూస్తున్నా నేను గవర్నమెంట్ టైగర్స్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసేయండి. గోవిందా. నూతన సంపూర్ణ కార్య దీర్ఘాయుష్మా సర్వైశ్వర్యాభిషదాపలకి తెలుసుకో దేవస్థానం వచ్చి అభివృద్ధి కార్యక్రమంలో దాని అభివృద్ధి చేస్తున్నాడు కాబట్టి మన రాష్ట్రంలో బౌద్ధ ఆశీర్వాదం అది శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఈ అన్నవారు అయితే ఇక్కడ ఎన్నో రోజుల నుంచి ఈ దేవాలయానికి అయితే సందర్శిస్తున్నారు. ఇక్కడ ఏమేమి మహిమ ఉందో ఈ అన్నగారి మాటల్లో కూడా తెలుసుకున్నాను. నమస్తేనా.
నమస్కారం అండి. ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు ఇక్కడికి ఈ దేవాలయానికి మీరు? మేము ధర్మవరం నుంచి గత 10-15 సంవత్సరాల నుంచి ఈ యొక్క గొట్లూరు ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని మేము మా మొక్కులు తీర్చుకొని వెళ్తున్నాము. అందులో భాగంగా ఇక్కడ ఉట్లపరస ఎంతో నయనానందకరంగా ధర్మవరం పరిసర ప్రాంతాలతో పాటు గుట్లూరులో ఎంతో గ్రామ ప్రజలందరూ కూడా వాళ్ళ ఇంటిల్లి పాతి తర్వాత తోబుట్టుల్ని అల్లులని చుట్టుపక్కల బంధువులన్నీ తీసుకొని ఎంతో రంగరంగ వైభవంగా ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రీరామనవమి నాడు ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది. మాకు ఇక్కడ వచ్చి ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం వల్ల ప్రతి సంవత్సరం ఎంతో అభయాలు ఆరోగ్యాలు మంచి ఆయుర ఆరోగ్యాలతో పాటు ఎంతో సంతోషంగా ధైర్యంగా ముందుకెళ్లి మా యొక్క కార్యకలాపాలు కూడా మేము కొనసాగిస్తున్నాం. ఇక్కడ వచ్చినందుకు మనకి ఎంతో కుటుంబ సభ్యులుగా మేము వస్తున్నాము. అందరినీ చూడడము ఈ యొక్క సర్వాంగ సుందరంగా కన్నులకి కనువింపు గడిచే విధంగా ఈ యొక్క కార్యక్రమం తిరిగించినందుకు మేము ఎంతో ఆనందపడుతున్నాం. కాబట్టి అందరికీ శ్రీరామనవమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. శ్రీ ఆంజనేయ స్వామి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇంకా ఉత్తమాన్ పరిస్థితి దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. వచ్చేసేయండి, ఇంకా వెళ్ళిపోదాం.